హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను యూట్యూబ్ చూశాను. పొద్దున నా అన్వేషణ అనే యూట్యూబర్ కూడా నేను అతన్ని చూశాను. సో ఇందాక కూడా ఇమ్రాన్ అన్న వీడియో కూడా నేను చూశాను. సో మార్నింగ్ నా అన్వేషణ అన్నారు కూడా పెట్టారు ఇమ్రాన్ అన్న పైన. సో అలా మాట్లాడడం రాంగ్ అన్నయ్య, మీరు ఏం అనుకోవద్దు. సో ఎందుకంటే మీరు అలా వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు. మీరు ఉంటే పర్సనల్గా చూసుకోవాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ చేసి ఉండొచ్చు ఇమ్రాన్ భాయ్, బట్ ఆ విషయం గురించి మాట్లాడాను. కానీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మదర్ ఇలా అలా అని చెప్పేసి మాట్లాడడం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ చేశాడేమో, మేబీ కావచ్చు. అంటే అతన్ని నేను సరిగా అంటే రెగ్యులర్ చూస్తాను, బట్ అప్పుడు చూడలేదు. నేను బెట్టింగ్ చేసినప్పుడు నేను అనేది ఒకటే, కాకపోతే పర్సనల్గా వెళ్ళొద్దు. ఏదైనా సరే ఒక వ్యక్తి చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్ఫియర్ అవ్వదు కాబట్టి, సో ఆ వ్యక్తిని డైరెక్ట్గా అడగాలి, కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా సరే ఎవరి ఫ్యామిలీ అయినా హర్ట్ అవుతారు. సో మేబీ వాళ్ళ మమ్మీ తిట్టినందుకు కొంచెం ఫ్యాన్గా నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీని ఎవరు ఏమనొద్దు, వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియకుండా చేస్తారు కాబట్టి. సో ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. ఇన్ కేస్ బెట్టింగ్ గురించి మాట్లాడితే ఇమ్రాన్ భయ్య చేసి ఉండొచ్చు, బట్ చేసినా కొంచెం యూస్ఫుల్గా చేసిననే ఒక హోప్ ఉంది. సో నేను మార్నింగ్ నుంచి నేను అన్ని యూట్యూబ్ చూస్తుంటే సో తన గురించి బ్యాడ్గా రాస్తున్నారు. నేను అనుకున్నాను ఇమ్రాన్ అన్న ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అని ఏంటని. సో ఇందాక 1 అవర్ బ్యాక్ రెస్పాండ్ అయ్యారు. సో ఆ వీడియో చెప్పింది ఏంటంటే 20 crores ఏమో ఉన్నాయని చెప్పేసి అన్వేషణ అన్నయ్య గారు పెట్టారు కదా. సో దానికి తను ఛాలెంజ్ చేస్తున్నాడు. 20 crores ఉన్నాయి, తర్వాత ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, తర్వాత బైకులు, కార్స్ ఇవన్నీ ఉన్నాయని అన్నారు కదా. సో దాన్ని ప్రూవ్ చేస్తే తను యూట్యూబ్ వదిలేస్తానని చెప్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని కొంచెం ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా ఆశపడవచ్చు. కాకపోతే ప్రమోట్ చేయకండి దేని గురించి అయినా. సో వాళ్ళు ఎంత మనీ ఇస్తున్నారని చెప్పి కూడా మీరు ప్రమోట్ చేయకండి. ఇప్పుడు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ లాభపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు అనేది అన్యాయం అయిపోతున్నారు. సో నా అన్వేషణ అన్నయ్య గారు కూడా అదే చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్ ఎవరు చేయొద్దు. ఇప్పుడు ఇన్ కేస్ మీ వల్ల చేసిన వాళ్ళు ఎవరైతే పోయి ఉన్నారో సో వాళ్ళకి ఎవరైతే యూట్యూబర్ ప్రమోషన్ చేసి వాళ్ళను మీరు ఇలా చేయండి అని చెప్పేసి ప్రమోట్ చేసినారో ఆ యూట్యూబర్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు తిరిగి తేలేము. సో దానికోసం ఏం చేయాలంటే మీ వచ్చిన అమౌంట్లో ఏదైతే ఉందో అది కొంచెం వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే పోయిన వ్యక్తి తిరిగి రాడు. సో మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఇస్తే ఇక ఏం చేయలేము, ఎందుకంటే పోయిన వ్యక్తి రాడు. సో దానికోసం అని చెప్పేసి మీరు ఏదైనా హెల్ప్ చేయండి మనీ రూపంగా. నేను చెప్పేది ఇదే. సో మొత్తం మీద అయితే ఇమ్రాన్ భయ్య అయితే రెస్పాండ్ అయ్యాడు. సో నేను వాళ్ళ సబ్స్క్రైబర్ చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే ఉన్నారో ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడు ఇమ్రాన్ భాయ్. సో మీరు అందరు రెస్పాండ్ అయ్యి అతనికి చెప్తే కానీ అర్థమయ్యేలాగా లేదు. సో అందరు కలిసి కామెంట్ పెట్టండి, చూద్దాం ఏమవుతుందో.